హెరిటేజ్ పేరు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాచేసిన దాగని సత్యం ఇప్పుడు బయటపడిందన్న భూమన. బెయిల్ వచ్చినా అంబటి బయటకు రాకుండా ప్రభుత్వ కుట్ర. గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరిచిన పోలీసులు. మాజీ మంత్రి కాకాణికి కోవూరు పోలీసుల నోటీసులు. బాలిక మృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాకాణి గోవర్ధన్. శివభక్తులపై లాఠీ చార్జ్ అత్యంత అమానుషం. భక్తులపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తారా అన్న పుత్తా శివశంకర్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడులతో భేటీ. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ. ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క. శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు సీజ్. శివరాత్రి సమయంలో మద్యం పట్టుబట్టంపై అనుమానాలు. మంచిర్యాల జిల్లా సింగరేణిలో కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె. శ్రీరాంపూర్ ఏరియాలో స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న కార్మికులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో కార్మిక సంఘాల ఆందోళన. లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామస్తులు అటవీ అధికారుల మధ్య వాగ్వివాదం. నీటి కోసం బోర్ వేస్తూ ఉండగా అడ్డగింత. రోడ్డుపై వంట వార్పుతో స్థానికుల నిరసన. విజయనగరం జిల్లా నీలయ్య వలస గ్రామంలో యువకుల ఆందోళన. ఊరికి రోడ్డు వేయలేదంటూ డ్రోన్ కు బ్యానర్ కట్టి నిరసన. టీడీపీలో ఎమ్మెల్యే కలికపూడి దుమారం. అసెంబ్లీ లాబీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కొలికపూడి భేటీ. జగిత్యాల జిల్లా కందనుకుంటలో అమానవీయ ఘటన. ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన కుల పెద్దలు మృతదేహాన్ని మోయటానికి కూడా ముందుకు రానివైన. నెల్లూరు జిల్లా గమళ్లపాలెంలో విషాదం. టీచర్ కొట్టాడని విద్యార్థి సుదీప్ ఆత్మహత్య. శ్రీ చైతన్య ఐఐటి క్యాంపస్ లో 10th చదువుతున్న సుదీప్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి హంగామా. ఓటర్లకు పంచిపెట్టిన కుక్కర్లు, డబ్బులు వెనక్కివ్వాలంటూ హడావుడి. కాంగ్రెస్ సభ్యుల తీరుపై మరో వీడియో పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. స్పీకర్ ఛాంబర్లో కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణ. జగన్ హయాంలో మొదలుపెట్టిన ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి. రాజ్యసభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథరెడ్డి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో పాదచారులపైకి కారు దూసుకు వెళ్లిన కేసు. కారు నడిపిన పొగాకు వ్యాపారి కుమారుడు శివం అరెస్ట్. రణరంగంగా మారిన టర్కీ పార్లమెంట్. మంత్రి గుర్లెక్ ప్రమాణ స్వీకారాన్ని ప్రతిపక్షం అడ్డుకోవడంతో గొడవ.